కోన వెంకట్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీ విష్ణు నక్సలైట్ పాత్రలో కనిపించనుండగా 1992 టైంలో ఆంధ్రప్రదేశ్ లోని మాడుగుల అనే ప్రాంతంలో జరిగిన కథగా ఇది తెరకెక్కుతుంది. ఇక టాలీవుడ్ లోని టాలెంటెడ్ హీరోల్లో శ్రీ విష్ణు కూడా ఒకరు. మొదటి నుంచి శ్రీ విష్ణు డిఫరెంట్ కథలను ఎంపిక చేసుకుని ప్రయోగాలు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక ఆ ప్రత్యేకతే శ్రీ విష్ణుకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. అయితే శ్రీ విష్ణు మొదట్లో ఎక్కువగా సీరియస్ కథలను ఎంచుకుంటూ ఆ సినిమాలే చేసేవారు. అతడి బాడీ లాంగ్వేజ్ కు అలాంటి సినిమాలే సెట్ అవుతాయని కూడా అందరూ అనుకున్నారు. కామెడీ సినిమాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా శ్రీ విష్ణు మారాడు. కానీ ఎప్పుడైతే శ్రీ విష్ణు కామెడీ సినిమాలు చేయడం మొదలు పెట్టాడో అతని బలం మొత్తం అందులోనే ఉందనిపించింది. ఇక బ్రోచేవారు ఎవర్రా సినిమాతో తనలోని అసలైన కామెడీ టైమింగ్ ను బయట పెట్టిన శ్రీ విష్ణు ఆ తర్వాత సామాజికమైన స్వాగ్, సింగిల్ లాంటి కామెడీ సినిమాలు చేసి ఆడియన్స్ ను మెప్పించడమే కాకుండా కామెడీ జోనర్ లో కూడా మంచి హిట్లు అందుకున్నాడు. దానికి తోడు ఆ సినిమాలకు ముందు శ్రీ విష్ణు చేసిన సీరియస్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాపుల్ గా నిలవడంతో అతను కూడా కామెడీ సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువగా అవే చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు శ్రీ విష్ణు మళ్లీ తన పాత స్కూల్ కు వెళ్లి మరోసారి ప్రయోగం చేయడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. జానకిరామ్ అనే కొత్త దర్శకుడితో శ్రీ విష్ణు కామ్రేడ్ కళ్యాణ్ అనే కొత్త సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కోన వెంకట్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీ విష్ణు నక్సలైట్ పాత్రలో కనిపించనుండగా 1992 టైంలోని ఆంధ్రప్రదేశ్ లోని మాడుగుల అనే ప్రాంతంలో జరిగిన కథగా ఇది తెరకెక్కుతుంది. అంతేకాదు ఈ మూవీలో శ్రీ విష్ణు డ్యూయల్ రోల్ కూడా చేస్తున్నారని సమాచారం. కామెడీ సినిమాలు చేస్తూ మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు నక్సలైట్ గా సినిమా చేస్తున్నారంటే అది ఆయనకు రిస్క్ అనే చెప్పాలి. అయినప్పటికీ శ్రీ విష్ణు కథను నమ్మి ఒప్పుకున్నారంటే ఆ కథలో ఏదో స్పెషాలిటీ ఉంటుందని నెటిజన్లు అయితే అభిప్రాయపడుతున్నారు. మరి ఈ రిస్క్ తో శ్రీ విష్ణు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.